మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా సమస్తల వలయంలో కుట్టుమిట్టాడుతుంది. అడుగడుగున సమస్యలు పలకరిస్తున్నాయి. ఓ పక్క 60 ఏళ్ల వయసులో అమ్మడు, లెట్స్ డూ, కుమ్ముడు, రత్తాలు రత్తాలు లాంటి పాటల్లో డాన్స్ చేయడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మార్చడానికి కారణం ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవడమే అని అంటున్నారు. అయితే అసలు టెన్షన్ అది కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అన్నదే ఇప్పుడు ఈ వేడుక నిర్వహణకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఈ వేడుకకు పవన్ వస్తాడా రాడా ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి వస్తున్న సూటి ప్రశ్న. దీన్ని మెగా ఫ్యామిలీ ఎదుర్కోలేక ఇబ్బంది పడుతోంది. ఒకవేళ పవన్ లేకుండా వేడుక నిర్వహిస్తే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. పవన్ పేరుతో నినాదాలు చేసి మాట్లాడే వారికి చిరాకు తెప్పిస్తారు. పవన్ రాని ఫంక్షన్లకు హాజరైన చిరు, చరణ్, బన్నీ, వరుణ్ తేజ్ అందరూ ఈ సమస్యను గతంలో ఎదుర్కొన్నవారే. ఈ విషయం గురించి ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కు నాగబాబు, బన్నీ క్లాస్ తీసుకున్నప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఒకవేళ ఈ ఫంక్షన్ కు పవన్ హాజరు కాకుంటే ఆ సమస్య మళ్లీ ఎదురవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా అభిమానులను ప్రిపేర్ చేయడానికి అరవింద్, చరణ్లు పవన్ రాడనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పవన్ ఇండియాలో ఉంటే ఆ ఫంక్షన్ కు తప్పకుండా వస్తాడని, ఆయనకు ఆ సమయానికి బిజీ షెడ్యూల్ ఉన్నాయని అరవింద్ చెప్పాడు. చరణ్ అయితే మరి కాస్త ఘాటుగా స్పందించాడు. బాబాయ్కు ఇన్విటేషన్ ఇవ్వడం నా బాధ్యత, ఆయన చిన్నపిల్లవాడు కాదు, రావాలో వద్దో ఆయన నిర్ణయించుకుంటారని చరణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఇక పవన్ రాకపోవచ్చును కూడా విమర్శలు వస్తున్నాయి. లెట్స్ సీ మెగా ఫ్యామిలీలో ముసలం ఎప్పటికి ముగుస్తుందో.